హాయ్ అండి. భోగి పండుగ రోజున బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇలా ట్రెడిషనల్‌గా చికెన్ గ్రేవీ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. కొబ్బరి చిన్న ముక్కలుగా చేసుకొని 5 లవంగాలు, 3 ఇలాచి, కొద్దిగా చెక్క, 2 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకొని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన 6 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్, ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్, కట్ చేసిన 2 టమోటా ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి, కారం, గరం మసాలా, జీరా పౌడర్, చికెన్ మసాలా ఇవన్నీ ఒక్కో టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకొని స్టవ్ సిమ్ లోనే ఉంచుకొని మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమే. ఈ సూపర్ కాంబినేషన్ మీరు చేస్తారుగా.